హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో అది వచ్చేసి ఆక్రోఫిన్సర్ కంపెనీ నుండి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్స్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే అన్స్టాప్లో అయితే స్పాట్ అవ్వడం జరిగిందనమాట. సో వెరీ రీసెంట్గా అయితే ఒక నోటిఫికేషన్ పోస్ట్ చేయడం జరిగింది. June 7th అయితే వీళ్ళు అప్డేట్ అయితే చేయడం జరిగిందనమాట. సో సేల్స్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్స్ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. సో కంప్లీట్గా రిమోట్ పొజిషన్ అనమాట. హ్యాపీగా మీరు ఇంటి నుండి అయితే వర్క్ అయితే చేసుకునే విధంగా వర్క్ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఒక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా ఉంటాయి. అండ్ వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే సేల్స్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్స్ అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఆల్రెడీ 203 మెంబర్స్ ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారనమాట. ఎలిజిబిలిటీ వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్స్ అండ్ అలాగే ఫ్రెషర్స్ అనమాట. సో 12th డిప్లొమా ఎనీ డిగ్రీ ఎనీ పిజోల్ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక కంపెనీ డీటెయిల్స్ కనుక చూసుకుంటే అబౌట్ ది కంపెనీ ఆక్రో వెల్త్ ఫిన్సర్ ఎల్ఎల్పి ఈజ్ ఏ ఫినాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్ అనమాట. సో ఇది వచ్చేసి ఫినాన్షియల్ సర్వీస్ ప్రొవైడర్ విత్ సర్వీసింగ్ రేంజింగ్ ఫ్రమ్ అకౌంటింగ్, రెగ్యులేటింగ్ అండ్ అలాగే రెగ్యులేటరీ, ఫ్యామిలీ ఆఫీసెస్ అండ్ అలాగే ఎస్టేట్ ప్లానింగ్ గురించి అండ్ అలాగే క్యాపిటల్ ఫండింగ్ సపోర్ట్ ఉంటుందన్నమాట. సో వీళ్ళు వచ్చేసి కస్టమర్ క్వైరీస్ని రిజాల్వ్ చేయడానికి వీళ్ళు వచ్చేసి ఏఐ ప్రొవైడర్ని అయితే యూస్ చేస్తారు అనేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి అబౌట్ ద రోల్ కనుక చూసుకుంటే దిస్ పొజిషన్ కెన్ బి పార్ట్ టైమ్ ఆర్ ఫుల్ టైమ్ డిపెండింగ్ ఆన్ యూ అనమాట. సో మీరు యొక్క జాబ్ని పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు అండ్ అలాగే ఫుల్ టైమ్గా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. మీ యొక్క ఫ్లెక్సిబుల్ అవర్స్లో వర్క్ అయితే చేసుకోవచ్చు. ది ప్రొఫైల్ ఈజ్ కంప్లీట్లీ రిమోట్ అనమాట అండ్ యు ఆర్ నాట్ రిక్వైర్డ్ టు అటెండ్ ఆఫీస్ అనమాట. సో మీరు ఆఫీస్కి అటెండ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. ప్లీజ్ నోట్ ద పొజిషన్ ఈజ్ కంప్లీట్లీ ఇన్సెంటివ్ బేస్డ్ అనమాట. బేస్డ్ డిపెండ్ ఆన్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ బిజినెస్ యూ బ్రింగ్ టు అస్ అనమాట. we would provide travel allowances అలాగే ఇన్ కేస్ ఆఫ్ ట్రావెల్ రిక్వైర్డ్ టు మీట్ విత్ క్లయింట్స్ అనమాట. ది వర్కింగ్ అవర్స్ ఇస్ ఫ్లెక్సిబుల్ అనమాట. సో మీరు వచ్చేసి ఫ్లెక్సిబుల్ అవర్స్లో వర్క్ చేసుకునే విధంగా ఉంటుందన్నమాట. మీ యొక్క కంప్లీట్లీ ఇన్సెంటివ్ బేస్డ్ శాలరీ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది క్యాండిడేట్ కనుక చూసుకున్నట్టయితే సో ఈ యొక్క కంపెనీకి సంబంధించి పొటెన్షియల్ కస్టమర్స్ ఉంటారు కదా. సో ఆ యొక్క కస్టమర్స్కి మీరు వచ్చేసి ఈ యొక్క కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్స్ గురించి వాళ్ళకు అర్థమయ్యే విధంగా వాళ్ళతో కనెక్ట్ అయ్యి అర్థమయ్యే విధంగా చెప్పాల్సి ఉంటుందన్నమాట. డ్రైవ్ సేల్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసి కనెక్ట్ విత్ ద లీడ్స్ దట్ వి గివ్ యూ యాజ్ వెల్ అండ్ అలాగే ప్రిపేర్ డేటాబేస్ ఆఫ్ కస్టమర్స్ అండ్ అలాగే సపోర్ట్ ఇన్ మెయింటైనింగ్ కస్టమర్ రిలేషన్షిప్స్ అనమాట. సో మీరు వచ్చేసి యొక్క కస్టమర్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడం అండ్ అలాగే కస్టమర్స్ యొక్క డేటాబేస్ ప్రిపేర్ చేయడం. సో ఇదంతా చేయాల్సి ఉంటుంది. క్లోజింగ్ సేల్స్ అండ్ అలాగే లీడ్స్ ఎవ్రీ వీక్ కనెక్ట్ విత్ ద లీడర్షిప్ అండ్ అలాగే షేర్ స్టేటస్ అనమాట. సో ఎగ్జాక్ట్ వర్క్ మీకు వాళ్ళు ఈ యొక్క జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు మినిమం డిప్లొమా అయితే కంప్లీట్ చేస్తున్నారు. మినిమం డిప్లొమా బ్యాచిలర్స్ డిగ్రీ. సో 12th డిప్లొమా ఎనీ డిగ్రీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెషర్స్ మే అప్లై అనమాట. నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్టయితే అడిషనల్ ఇన్ఫర్మేషన్ నో ప్రియర్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్. సో ఇక్కడ వచ్చేసి మీరు ఫ్రెషర్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి శాలరీ వచ్చేసి ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదన్నమాట. సో గూగుల్ చేస్తే కనుక 50,000 పర్ మంత్ శాలరీ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. వర్క్ డీటెయిల్స్ వచ్చేసి వీక్లో 5 days అయితే వర్క్ ఉంటుంది. 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. జాబ్ టైప్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఫుల్ టైమ్గా మీరు వర్క్ చేసుకోవచ్చు, పార్ట్ టైమ్గా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. మీ యొక్క ఫ్లెక్సిబుల్ అవర్స్లో వర్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పర్క్స్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ ఉంటాయి అండ్ అలాగే ఫ్లెక్సిబుల్ అవర్స్ వర్కింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై లింక్ అంది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తారు. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ క్విక్ అప్లై అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా రావడం జరుగుతుందన్నమాట. సో చూడొచ్చు. సో ఇంటర్ఫేస్ అనేది ఇలా రావడం జరుగుతుందన్నమాట. క్యాండిడేట్ డీటెయిల్స్ మీ యొక్క ఈమెయిల్ అండ్ అలాగే మొబైల్ నెంబరు, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మీ యొక్క జెండర్ సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క ఆర్గనైజేషన్ మీరు ఎక్కడ చదివారో ఇన్స్టిట్యూట్ నేమ్ అయితే మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి టైప్ కాలేజ్ స్టూడెంటా లేకపోతే ప్రొఫెషనలా లేకపోతే అదరా ఫ్రెషరా. సో మీరు ఏదో అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సో డిఫరెంట్లీ ఏబుల్డ్ సో నో ఇచ్చేసి నెక్స్ట్ వచ్చేసి లొకేషన్ వచ్చేసి మీ యొక్క లొకేషన్ అండ్ అలాగే పాస్వర్డ్. సో పాస్వర్డ్ ఇచ్చేసి మీరు ఒక పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సో దీని మీద క్లిక్ చేసి మీరు
సో దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేస్తే మీకు ఫర్దర్గా నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ పేజ్లో ఏం లేదండి, మీ యొక్క రెజ్యూమ్ అయితే అడుగుతారనమాట. సో మీ యొక్క రెజ్యూమ్ని అయితే అప్డేట్ చేయాల్సి ఉంటుంది డాక్యుమెంట్ ఫార్మేట్లో, లేదంటే పీడిఎఫ్ ఫార్మేట్లో మీ యొక్క రెజ్యూమ్ని వీళ్ళు అడిగిన స్కిల్స్ అన్నీ కూడా అప్డేట్ చేసుకుని అప్లోడ్ చేస్తే సరిపోతుందన్నమాట. సో ఇది వచ్చేసి తర్వాత మీరు సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అంది కంపెనీ వాళ్ళకు సెండ్ అవుతుంది. సో త్రూ మెయిల్ ఆర్ మీరు ప్రొవైడ్ చేసిన త్రూ మెయిల్ ద్వారా, లేదంటే మీరు ప్రొవైడ్ చేసిన మొబైల్కి వాళ్ళు కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట ఫర్దర్ డీటెయిల్స్ కోసం. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.